మేము హల్వా చేయమని చెప్పలేదే. ఇటాలియన్ పాస్తా చేయమని చెప్పాం. అది మేము చేసింది పాస్తాయేనండి. టెస్ట్ చేస్తాను. సాడ్. మీరిద్దరూ ఇందులో ఎంత ఉప్పేశారేంటి? నాకు హై బీపీ తెప్పించాలనుకుంటున్నారా ఏంటి? నమస్కారం. అయ్యో, ఇందులో ఎంత కారం వేసేవేంటమ్మా? నా నోరంతా మండిపోతుంది. మీరు చేసింది కూడా తినక తప్పదుగా. ఐఎమ్ ష్యూర్. ఉప్పంటే గిట్టదా మీకు? చాలా బాగుంది. వాళ్ళేమో చెంచాలు చెంచాలు ఉప్పేశారు, మీరేమో అసలు ఉప్పే వేయలేదు. ఓ గాడ్, డిజాస్టర్. వెల్, ఎలాగోలా కష్టమో నష్టమో నేను మీరందరూ వండిన వంటల్ని నేను రుచి చూశాను. బట్ ఎనీవే, మీరంతా ఈ వంటలు చేయడానికి ఎంతో కష్టపడ్డారు. మీ కష్టం ఆ వంటలు చూస్తేనే తెలిసిపోతుంది, అవునా? కానీ నాకు అర్థం కానిదల్లా ఒక్కటే, ఈ కాంపిటీషన్ మంచి వంట వండడం కోసమా, లేకపోతే అందరికన్నా ఘోరమైన వంట వండడానికా? ఎందుకంటే ఈ పోటీలో ఒకరిని మించిన వారు ఒకరున్నారు. ఎందుకంటే ఆ బందరు లడ్డు భవానీ గారి టీం వంట ఎలా వండారంటే, వాళ్ళు ఫుడ్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేస్తున్నట్టుగా లేదు, వాళ్ళు హాస్పిటల్ కి క్యాటరింగ్ చేయడానికి కాంపిటీషన్ లో పాల్గొన్నట్టుగా ఉంది. ఇంత రుచి పచి లేని వంట, ఉప్పు లేదు, కారం లేదు. ఇక పూతరేకుల టీం, ఓహో, వాళ్ళు వండిన వంట టెస్ట్ చేసినప్పటి నుంచి నాకు హై బీపీ పెరుగుతూనే ఉంది. అది కంట్రోల్ అవడానికి 2 రోజులైనా పడుతుంది. ఇక కాకినాడ కాజా టీం, వాళ్ళకి ఇది ఏదో సరదా పోటీలాగా ఉంది. హల్వా చేసి పెట్టేశారు, అవునా? ఇక ఇటు చూడండి, ఆర్తి వాళ్ళ రెడ్ చిల్లీ టీం, వాళ్ళుండిన వంట తింటే గుంటూరులో పండిన మిరపకాయలన్నీ తీసుకొచ్చేసి ఆ పాస్తాలో వేసేసినట్టుంది. ఇప్పుడు నేను మీకు అనౌన్స్ చేస్తున్నాను, ఈ కాంపిటీషన్ లో అందరికన్నా తక్కువగా వంటను చెడగొట్టింది ఎవరు అనేది. అండ్ ద విన్నర్ టీమ్ ఈస్ ఆర్తి వాళ్ళ రెడ్ చిల్లీ టీమ్. ఓ చిన్నమ్మ గారు, మేము గెలిచేసాం. అమ్మా ఆర్తి, మనం ఇంకా గెలవలేదు. అయితే ఏమైంది అత్తయ్య? అందరికన్నా వంట తక్కువగా చెడగొట్టింది మనమే కదా. మిగిలిన వాళ్ళందరూ మనకన్నా ఘోరంగా వండారు. వీళ్ళకి చప్పట్లు కొట్టండి. చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి. నేను షాక్ అయిపోయాను. ఒకే ఇంట్లో 2 టీంలా.
మీరు దీనికి ఎలా ఒప్పుకున్నారు? నిజానికి వీళ్ళందరూ ఒకే టీంలో ఉంటే వీళ్ళు గెలిచేవారేమో. మీరు చెప్పేది అక్షరాల నిజం వదిన గారు. చిన్నప్పుడు ఈ కథను వీళ్ళు కూడా వినే ఉంటారు. బలం అనేది 5 వేళ్లు కలిసి ఉన్న పిడికిల్లోనే ఉంటుంది. అవే వేరుగా ఉంటే వాటిలో అంత బలం ఉండదు. మీరు ఈ కథని వినడంతో పాటు అర్థం చేసుకొని కూడా ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేదే కాదు. ఒకే టీంలో ఉంటూ ఒకరికొకరు తోడుగా ఉండాల్సింది పోయి మీరందరూ ఒకరికొకరు గొడవ పడ్డారు. దాని ఫలితం చూసారా? ఎంత ఘోరమైన వంటలు వండామో. మీరు గనక ఇలాగే ఆడుకుంటూ పోతే మనం ఇక ఎప్పటికీ గెలవలేం. ట్యాక్స్ మాఫీ అవడం అటుంచి మనం అందరి ముందు అవమానంతో తల దించుకోవాల్సి వస్తుంది. ఇక మీ ఇష్టం. ఓయ్ చిన్నమ్మగారు, చిన్నమ్మగారు, మొదటి పోటీలో ఓడిపోయినందుకే అందరితో ఇలా సమావేశం ఏర్పాటు చేశారా ఏంటి? అయినా ఇంకా 4 పోటీలు బాకీ ఉన్నాయి. వాటిలో గెలవచ్చు కదా. ఏమంటారు మీరంతా? అంతే కదా? అరే చిన్నమ్మా, నేను కూడా చాలా బాధపడిపోయాను. నాకు ఏడుపు వచ్చేసింది అనుకోండి. మీరు ఓడిపోయారంటే తట్టుకోలేకపోయాను. అయినా గౌరీ, నాకు ఒక్క విషయం అర్థం కావట్లేదు. పొరపాటు ఎక్కడ జరిగింది? నువ్వు రెసిపీలో రాసిన దాని ప్రకారమే అన్నీ వేశావు కదా? అవునార్తి, జాగ్రత్తగానే రాసుకున్నా. అయితే గౌరీ, నువ్వు రాసుకున్న రెసిపీ నాకు చూపించు. ఎక్కడ పొరపాటు జరిగిందో నేను చూస్తాను. యాయా గౌరీ అక్కయ్య, మనం రాసుకున్న రెసిపీ పేపర్ తనకివ్వండి. ఇదిగో. ఐదు 500 గ్రాముల పెగిటి, 500 గ్రాముల మష్రూమ్, 2 చెంచాల ఉప్పా? ఏంటి గౌరీ, నువ్వు ఈ వంటలో 2 చెంచాల ఉప్పు రాసుకున్నావేంటి? అదే విషయం. అందుకనే మీ వంట మొత్తం పాడైపోయింది. అయ్యయ్యో, ఇదిగో గౌరీ, ఇదేంటి? 2 చెంచాల ఉప్పు దగ్గర ఎవరో కొట్టేసి రాసినట్టుంది. చిన్నమ్మగారు, ఒట్టేసి చెప్తున్నా, ఎవరో కాని కావాలని ఇదంతా చేశారు. ఏం మాట్లాడుతున్నావు ఆర్తి? అది లైవ్, నేను చూస్తాను. అదెలా సాధ్యమవుతుంది? కానీ అత్తయ్య, నేనే స్వయంగా రాశాను. గౌరీ, నువ్వు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి చూడు. ఈ పోటీలో నిన్ను గెలవకుండా చేయాలనుకుంది ఎవరో ఏంటో నీకే తెలుస్తుంది. ఇక ఆపు ఆర్తి, ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడావు. దొంగ ప్రేమ చూపించి మాలో మాకు గొడవలు పెట్టాలని చూడకు. అది నీ వల్ల కానే కాదు. నీ కోరిక ఈ జీవితంలో నెరవేరదు. మా ఇంటి సమస్యలు మేం చూసుకుంటాం. ఏమైంది, ఎందుకైంది, ఎలా అయింది అని వీటన్నిటి గురించి ఆలోచించాల్సిన అవసరం నీకు లేదు. వెళ్ళు, రేపటి కోసం ఏర్పాటు చేసుకో. ఇదిగో చిన్నమ్మగారు, నేనేం పని పాట లేక ఇక్కడికి రాలేదు. ఇదిగో బామ్మగారు, పోటీలో ఓడిపోయారు కదా, బాధలో ఉంటారు, ఏదో ఓదార్చుదామని వస్తే తిరిగి నన్నే అంటున్నారా? నాకు కూడా అంత తీరిక లేదులేండి, వెళ్ళొస్తారు. ఇదిగో అత్తయ్య. ఇది ఖచ్చితంగా కమలా మీనాక్షి పనే ఉంటుంది. వాళ్లే ఈ పని చేసుంటారు. మనం ఒకటనుకుంటే దానికి విరుద్ధంగా అంతా జరిగిపోయింది. వాళ్ల మధ్య గొడవలు తగ్గలేదు. కనీసం వాళ్ళకి కలిసి ఉండడం వల్ల ఉపయోగం అర్థం కాలేదు. అది చాలక పోటీలో గెలవడం కోసం మరిన్ని గొడవలు. అత్తయ్య, మీరేం బాధపడకండి. ఈ రోజు కాకపోతే రేపు వాళ్ళు చేస్తున్న తప్పేంటో తెలుసుకుంటారు. కానీ మనం గనక కాంపిటీషన్లో ఓడిపోతే ట్యాక్స్ కట్టక తప్పదు. మనకి 8.5 లక్షలు కట్టడం అంటే చిన్న విషయం కాదు కదా. మా నలుగురి కోడళ్ళు వాళ్ళకేం తెలియకుండా ఈ కుటుంబాన్ని కష్టాలు పాల్చేస్తున్నారు. పరిస్థితి చేయి దాటిపోయే లోపే వాళ్ళందరికీ బుద్ధొచ్చేలా చెయ్యాలి. బుద్ధి గనక ఉండుంటే వాళ్ళిద్దరూ ఇలాంటి పని చేసుండరు.
నేను స్వయంగా నా చేత్తో రాశాను. రెసిపీ ఎలా తయారు చేయాలో వివరంగా రాశాను. కానీ వాళ్ళిద్దరూ ఒకటి కొట్టేసి రెండని రాశారు. వాళ్ళకి నిజంగా బుద్ధి లేదు. ప్రియా ఆలోచించకుండా 2 చెంచాలు ఉప్పు వేసింది. ఏమండి, మీరే ఆలోచించండి. ఆ హడావిడిలో ఉండి ప్రియ గమనించి ఉండదు. కానీ నేను ఊహించలేదు కమల, మీనాక్షిలు ఇలాంటి నీచమైన పనులు చేస్తారని. ఏవండి, అలాంటి నీచమైన పనులు గౌరీ అక్కయ్య ప్రియాలే చేస్తారు. మేము రేడియో వింటున్నప్పుడు స్టేషన్ మార్చేశారు. అలాగా? లేకపోతే ఏంటి? మీకు తెలుసా, పాపం కమల తను అనులోమం విలోమం చేస్తూ కూర్చుంది. కనీసం శీర్షాసనం కూడా పూర్తిగా వేయలేదు. చీ, గౌరీ వద్రి గారు మరీ ఎంత ఘోరంగా ఎలా ప్రవర్తించారు? తనే కదా ఉమేష్ అన్నయ్య కూడా. తనకి కొంచెం కూడా బుద్ధి లేకుండా పోయింది. నేను మీకోసం పచ్చిమిర్చి తీసుకురావడానికి వెళ్తుంటే నా చేయి పట్టుకుని ఆపేశాడు. తనకి నిజాయితీ ఉంటే గౌరీ వద్దని కూడా ఆపాలి కదా, చీటింగ్ చేయకూడదని చెప్పి. సిగ్గులేని వాళ్ళు. కిట్టుగారు, నేను ఒక్కటే చెప్తున్నాను, వాళ్ళకి కావాల్సిందల్లా మనం ఓడిపోవడమే. 2 టీంలు ఓడిపోయినప్పుడు ఎవరిని బ్లేమ్ చేసి ఏం లాభం? యు నో వాట్, అది నువ్వు చెప్పేది రైట్. మేం వాళ్ళని బ్లేమ్ చేయడం కన్నా మేం నెక్స్ట్ రౌండ్లో గెలిచి వాళ్ళకి బుద్ధి వచ్చేలా చేయాలి. అవును, మీరు గెలిస్తే వాళ్ళకి వాళ్లే బుద్ధి తెచ్చుకుంటారు. ఇంకా 4 రౌండ్లు ఉన్నాయి కదా. కానీ గౌరీ అక్కయ్య మమ్మల్ని గెలవనివ్వాలి కదా. చూడు, నువ్వు నాకిలా ఏడుపు మొహం పెడితే అస్సలు నచ్చదు. కొంచెం నవ్వుతే బాగుంటుంది. రాత్రి ప్రశాంతంగా పడుకోవచ్చు. మార్నింగ్ చూసుకుందాం. ఈ పోటీలో నెక్స్ట్ కాంపిటీషన్ రౌండ్ ఏంటంటే ఓ అందమైన మాల్ ఏర్పాటు చేస్తాం. ఈ రౌండ్ ప్రతి టీం ఒక స్టాల్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ స్టాల్లో వాళ్ళు స్వయంగా తయారు చేసిన గృహ అలంకరణ సామాన్లు అమ్మాల్సి ఉంటుంది. ఏ టీం అయితే ఎక్కువ సామాన్లు అమ్మి ఎక్కువ ఆదాయం సంపాదిస్తారో ఆ టీమే గెలిచినట్టు. గమనిక, స్టాల్లో అమ్మబోయే సామాన్లు టీం మెంబర్సే స్వయంగా చేయాలి. అయ్యయ్యో, ఓయ్ కమలా, మనం ఏం తయారు చేసి అమ్మగలం చెప్పు. ఓ మై గాడ్, ఈ రౌండ్ చాలా డిఫికల్ట్ అక్కయ్య. ఇప్పుడు మనం ఏం చేద్దాం? నేను ఈ రోజు వరకు లైఫ్లో ఒక వస్తువు కూడా తయారు చేయలేదు. అక్కయ్య, ఇప్పుడు మనం ఏం చేద్దాం? అక్క, ఇది కేవలం స్టాల్ కి సంబంధించింది కాదు. ప్రాబ్లం ఇంకా పెద్దది. మనం కాంపిటీషన్ లో ఓడిపోతే మున్సిపల్ కార్పొరేషన్ కి 8.5 లక్షలు కట్టాల్సి ఉంటుంది, గుర్తుందా? అందుకని నేనిప్పటికీ చెప్తున్నాను, మనం అన్నీ మర్చిపోదాం. మనం ఒకే టీంలో ఉంది. మనం గనక ఈ కాంపిటీషన్ లో గెలవాలంటే మనమంతా ఒకే టీం నుంచి పోటీ చేయాలి. అప్పుడు మనం ఖచ్చితంగా గెలుస్తాం. నాయనో, ఇదిగో అత్తయ్య, అత్తయ్య త్వరగా రా.
ఎందుకు పిలిచావు ఆర్తి? వాళ్ళేం చేస్తున్నారు? నాకేం తెలుసు అత్తయ్య, ఆ చెత్తతో వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారో తెలియట్లేదు. లేదు లేదు ఆర్తి, నాకు అది చెత్తలా అనిపించట్లేదు. అందులో ఏవో సామాన్లు ఉన్నట్టున్నాయి. వాళ్ళని సామాన్తో పాటు ఇంట్లోంచి గెంటేశారా ఏంటి? ఆ దేవుడి దయవల్ల మొదటి రౌండ్ మనమే గెలిచాం ఆర్తి, రెండో రౌండ్ లో కూడా మనమే గెలుస్తాం ఆర్తి. అంతే కదా అత్తయ్య, మనం ఏం చేయాలో మనకి ముందే తెలుసు కదా. అవునవును, మనమే గెలవాలి. అలాగే అత్తయ్య, మనం వెళ్ళి రేపటికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకుందాం పదా. సరే సరే, పద పద. అన్ను, నీకో విషయం తెలుసా? మనం ఇప్పుడు ఇది ఎందుకు తయారు చేస్తున్నావంటే వీటి వల్ల మనకి మార్కులు వస్తాయి. నువ్వు ఎవరికి చెప్పొద్దు, చెప్పావంటే మనకి తక్కువ మార్కులు వస్తాయి, సరేనా? కానీ ఎవరికి వాళ్ళే తెలుసుకుంటారు కదా. లేదు, నువ్వు చెప్తేనే ఎవరికైనా తెలుస్తుంది. అప్పుడు మనకి మార్కులు తగ్గిపోతాయి. ఎవరికి చెప్పవు కదూ? పక్కా ప్రామిస్? గాడ్ ప్రామిస్? చూసావా కమలా, మనం ఏ వస్తువులైతే తయారు చేస్తామో వాళ్ళు కూడా అవే తయారు చేశారు. ఇప్పుడు వాళ్ళంతా తెలిచేస్తాను. అత్తగారిని వదిలేసి మిగతా వాళ్ళ సంగతి అంటున్నాను. అత్తయ్య గారు, అక్కయ్య, చూసారా మీరు వీళ్ళు ఎలా కాపీ కొట్టారో? మనల్ని చూసి మనలాగే హ్యాండీక్రాఫ్ట్ స్టాల్ పెట్టారు. అయ్యో, చూసావత్తయ్య, వాళ్ళు రెండు టీంలు ఒకే రకమైన వస్తువులు అమ్ముతున్నారు. ఆర్తి, అది మనకే మంచిది కదా, మనకే లాభం ఎక్కువగా ఉంటుంది. అవును, మన వస్తువులు వేరే కదా. ఇదిగో లవ్లీ, అందరూ ఒకే రకమైన వస్తువులు అమ్ముతున్నప్పుడు అందరూ ఒకే షాప్ పెట్టుకోవచ్చు కదా. రెండు షాపులు ఎందుకు పెట్టారు? కనీసం కొంచెం డబ్బులైనా మిగిలిండేవి కదా. నేను ఇన్ని సంవత్సరాలుగా కేవలం వింటున్నాను, ఇంట్లో పెట్టిన దీపం వల్ల ఇల్లే తగలబడుతుందని. ఈ రోజే మొదటిసారిగా చూస్తున్నా. మీకు గ్యారంటీగా మార్కులు తగ్గిపోయినట్టే. తగ్గకపోతే ఏమవుతాయి చిన్నమ్మా? మమ్మల్ని చూసారా? ఆర్తి, నువ్వు నోర్మూయ్. ఏయ్, నీ పని చూసుకో. ఎందుకు మాకు మార్కులు ఎందుకు తక్కువ వస్తాయి ఆర్తి? మేము అమ్మే సామాన్లు ఒకటే ఉండొచ్చు, కానీ వాటిలో కూడా చాలా తేడాలున్నాయి. అత్తయ్య, రెండు షాపుల్లో ఒకే రకమైన సామాన్లు ఉన్నప్పుడు కొనేవాళ్ళు తగ్గిపోతారు కదా. వాళ్ళకి కావాల్సింది అదే కదా, మన సేల్ తగ్గిపోవడమేగా. అందుకనే వాళ్ళు మన ఐడియాని కాపీ కొట్టారు. దానివల్ల మనకు లాస్ వస్తుందిగా. కాపీ క్యాట్స్, కాపీ క్యాట్స్, కాపీ క్యాట్స్. ప్రియా, అతిథులారా, వీక్షకులారా, కొనుగోలుదారులారా, రండి రండి, ఇక్కడికి రండి. ఇది చూడండి, ఇక్కడ సామాన్లు కాదు, మీకు సంతోషం దొరుకుతుంది. రండి 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 రండి, మీరు కూడా రండి. రండి, నమస్తే. చూడండి చూడండి, ఇవన్నీ చూడండి. రండి 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 రండి, ఇక్కడికి రండి. అందమైన వస్తువులు తక్కువ ధరకే అమ్మేస్తున్నాం. రండి రండి, ఇలా రండి, అక్కడ కాదు, ఇక్కడికి రండి. మీనాక్షి గారు, మీరు పిలిస్తే ఎవరు రావడం లేదు. నేను పిలుస్తాను, చూడండి, కిట్టు గారు పిలుస్తున్నారు. రండి రండి, మా షాపుకి విచ్చేయండి. మీ మనసుకు నచ్చినవి తీసుకోండి, చాలా తక్కువ ధర. కొనకపోయినా పర్వాలేదు, కనీసం చూసైనా వెళ్ళండి. రండి రండి, దయచేయండి. యాండి, మీరు కూడా వచ్చి సహాయం చేయొచ్చు కదా. కిట్టు గారిని చూడండి, వాళ్ళకి అందరినీ పిలుస్తూ ఎలా సహాయం చేస్తున్నారు. మీరు కూడా రండి, కొంచెం సహాయం చేయండి. అలాగే అలాగే. మీనాక్షక్కయ్య, మన దగ్గర వస్తువులు కొనడానికి వచ్చిన వాళ్ళు ఎలా వెళ్ళిపోయారో చూడు. మనం సగం రేటుకి ఇచ్చినా కూడా ఎవరు కొనరేమో. ఓ లవ్లీ, మనం ఏదో ఒకటి చేయాలి.
లేదంటే మనం ఓడిపోవడం ఖాయం.